వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ అన్న టీ5 మనీ. ప్రస్తుతం మార్కెట్స్లో వీక్ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొద్దిగా పికప్ అయింది, కాస్త తేరుకుంటుంది అనుకుంటున్న పరిస్థితి నుంచి మళ్ళీ వీక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1.5-130 టైంలో 7,983 ఆడ్ లెవెల్స్ వరకు నిఫ్టీ వెళ్ళింది. కొద్దిగా రీబౌండ్ అవుతుందేమో, మళ్ళీ 8,000 మార్క్ పైన రావచ్చేమో అనుకున్నాం. బట్ అక్కడ నుంచి మళ్ళీ 40 పాయింట్స్ దాకా వీక్ అవడం చూస్తున్నాం. 7,445 పాయింట్స్ దగ్గర ఆల్మోస్ట్ 7,950 బిలోనే నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 130 పాయింట్స్ డౌన్తో. అండ్ సెన్సెక్స్ కూడా 363 పాయింట్స్ డౌన్తో 25,787 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎక్కువగా మార్కెట్స్ని చేస్తున్న స్టాక్స్లోనే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పుకోవాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా మోటార్స్ ఆల్మోస్ట్ 5% దాకా క్రాక్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 7.5%, ఎస్ బ్యాంక్ 5%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 5%, ఐషర్ మోటార్స్ 5% దాకా వీక్ అయ్యాయి. 20,817 దగ్గర ఐషర్ మోటార్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. అంటే కంట్రిబ్యూషన్ టు ఇండెక్స్ ఏ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో మనం చూద్దాం. ఇన్ఫ్రాటెల్ మాత్రమే జస్ట్ ఒక 4 పాయింట్స్ నిఫ్టీకి పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ విప్రో, ఐడియా, సెల్లర్, టెక్ మహీంద్రా లాంటి కౌంటర్స్ అని ఉన్నా కూడా చాలా మైన్యూట్ కంట్రిబ్యూషన్ ఆ స్టాక్స్ నుంచి కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కువగా మార్కెట్స్కి నెగిటివ్ సైడ్ సపోర్ట్ చేస్తుంది. 3% డౌన్తో 256 దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆల్మోస్ట్ 4.5% దాకా క్రాక్ అయింది, 262 దగ్గర. టాటా మోటార్స్ కూడా ఆల్మోస్ట్ 4% క్రాక్ అవ్వడం చూస్తున్నాం. ఈ 3 స్టాక్సే ఆల్మోస్ట్ 35 పాయింట్స్ వరకు టాటా మోటార్స్, ఎస్బీఐ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ 3 స్టాక్సే నెగిటివ్గా బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఇండెక్స్కి. ఆల్మోస్ట్ హెవీ వెయిట్ స్టాక్స్ కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ ఈ వీక్నెస్ మనం రావడాన్ని గమనించవచ్చు. అండ్ మనపురం ఫైనాన్స్ 8%, బిఎఫ్ యూటిలిటీస్ 8%, పేజ్ ఇండస్ట్రీస్ 7.5%, సెంచరీ టెక్స్ 693 దగ్గర 7.5%, నాట్కో ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, ఐబీ రియల్ ఎస్టేట్, ఇండియా సిమెంట్స్, డిఎల్ఎఫ్ లాంటి కౌంటర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 6.5 నుంచి 8% వీక్గా ట్రేడ్ అవుతున్న పరిస్థితి. అండ్ ఒకసారి ట్రెండింగ్ స్టాక్స్లో చూస్తే మనకి అలోర్ టెక్స్టైల్స్ 52 వీక్ లో దగ్గర ఉంది, అపోలో హాస్పిటల్స్ 52 వీక్ లో, బాటా ఇండియా 52 ఇయర్లీ లో దగ్గర మనం రావడం చూస్తున్నాం. కాఫీ డే ఇయర్లీ లో ప్రస్తుతం ఉంది. ఇంజనీర్స్ ఒకటి, నెట్వర్క్ 52 వీక్ లో, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆన్ మొబైల్, ఓరియంట్ సిమెంట్స్, థామస్ కుక్ లాంటి కౌంటర్స్, ఇలా ఇవి నేమ్ ఇట్ ఎంత చాలా స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్స్, ఫండమెంటల్గా చాలా స్ట్రెంత్ చూపిస్తున్నాయి అనుకున్న కౌంటర్స్ అన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. 200 డే మూవింగ్ యావరేజ్ అనుకున్న ఒక మేజర్ యావరేజ్గా రెగ్యులర్గా చూసుకుంటుంటాం మనం. ఆ లెవెల్ కింద ఉంటే కొద్దిగా స్టాక్ పీక్ అవ్వచ్చని. ఆ 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చింది, బిహెచ్ఈఎల్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండెక్స్ స్టాక్స్, ఇవన్నీ ఇండెక్స్ స్టాక్స్ అన్నీ కూడా 200 డే మూవింగ్ యావరేజ్ కింద దిగువన పడిపోయిన పరిస్థితి. ఎలాంటి ఇది చూస్తారు మీరు ఫ్రెష్గా? 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయింది, అది కూడా వన్ ఆఫ్ ద బారోమీటర్, అది దాన్ని ఒకటే బేస్ చేసుకోలేం కానీ. బట్ ఓవరాల్గా వీక్ అవుతున్న కౌంటర్స్లో వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఎల్ఎన్టీ అండ్ బిహెచ్ఈఎల్ ఒకటి, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంటి కౌంటర్స్ అన్ని కూడా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్లో కొన్ని ఏంటంటే కొంచెం సర్ప్రైజింగ్ మూవ్స్ ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంటివి బేసిక్గా ఏంటంటే ఒక లెవెల్లోనే, ఒక ట్రేడింగ్ రేంజ్లోనే ఉంటాయి, పెద్దగా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఉండవు. అటువంటివి కూడా ఈరోజు కీలకమైన సపోర్ట్ లెవెల్స్ ఏవైతే అనుకుంటున్నామో అటువంటి బ్రేక్ అయింది. బట్ ఏదైనా కూడా అంటే ఒకటి ఉంది, బుల్ మార్కెట్లో ఒక రెసిస్టెన్స్లు ఉండవు, అదేవిధంగా బేర్ మార్కెట్స్ యాజ్ నో సపోర్ట్స్ అని. అదేవిధంగా మనకి ఇప్పుడు అన్ని సపోర్ట్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ మా ఓవరాల్గా ఇదంతా పిక్చర్ అన్నట్టుగా, అంటే ఇటువంటి సెల్లింగ్ అనేది ఆగాలి అంటే మాత్రం మార్కెట్స్లో చాలా పాజిటివ్ న్యూస్ లాంటివి మార్కెట్లోకి రావాలి. ఎందుకంటే ఏమాత్రం రికవరీ ఇంతకుముందు అనుకున్న కొంచెం రికవరీ అయిందని అయితే, బట్ ఆ రికవరీ అనేది మళ్ళీ పక్కన పెట్టి బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ న్యూ లోస్కి వచ్చింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 261 అంటే ఆల్మోస్ట్ ఫ్యూచర్లో మళ్ళీ ఇంకో కొత్త లో ఫామ్ చేసింది ఇప్పుడు ఈ టైంలో. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మంచి అంటే ఇప్పుడు ఫ్రెష్ లో వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా బేరిష్నెస్కి సంకేతాలు. తర్వాత కాల్స్కి చాలా డిమాండ్ అనేది మనం చూస్తున్నాము. అంటే ఆల్మోస్ట్ అన్ని కాల్స్ కూడా ఎక్కువ మంది బయ్యర్లే మనకి చూస్తున్నాము. కాబట్టి మార్కెట్స్ అనేది ఇంకా ప్యానిక్ అనేది ఉండొచ్చు. మరీ ముఖ్యంగా స్టాక్స్లో అయితే మరింత పతనం అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్స్ క్విక్గా ఓన్లీ బైజానే కాకుండా సెల్ చేస్తే కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి షార్ట్ సెల్ ట్రేడింగ్ బాగా ఎక్స్పర్ట్గా ఉన్న వాళ్ళు అయితే, ఎవరైతే రెగ్యులర్ ట్రేడర్స్ ఉంటారో సెల్ చేయమని చెప్తాను. ఈవెన్ కరెంట్ అవర్స్లో కూడా పుట్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. మార్కెట్ పెద్దగా పెరిగే అవకాశాలు అయితే లేదు. ప్రస్తుతం అయితే 7820 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. దీనికి తోడు గ్లోబల్ కూడా మనకి పెద్దగా పాజిటివ్ అంశాలుగా కనపడలేదు. లిక్విడిటీ క్రైసిస్ ఉన్నంత కాలం మీరు చెప్పినట్టు విధంగా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి.
ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు కర్నూలు నుంచి. అడగండి నాగేశ్వరరావు గారు. హలో హలో, చెప్పండి, మీ క్వశ్చన్ అడిగండి. నాగేశ్వరరావు వినిపిస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, మేము న్యూ బిగినర్ అంటే ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నాం సార్ ప్రోగ్రాము. ఓకే, ప్రీవియస్ గా పెద్దగా అనుభవం లేదు సార్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చూసి కొన్ని రికమెండేషన్ వల్ల యాక్చువల్ గా రీసెంట్ హైలో JBM ఆటో కొన్నాం సార్. ఓకే, బిఫోర్ డిమాన్ చేసినప్పుడు. ఓకే, ఆల్మోస్ట్ హై లెవెల్ 300 లో అలా కొనుక్కున్నాం సార్. ఆల్మోస్ట్ 199 అలా ఉంది. యాక్చువల్లీ 2000 షేర్స్ ఉన్నాయి మా దగ్గర. ఓకే, స్టిల్ ఈ ఆటో సెక్షన్ ఇలాగే ఉంటుందా? మేము యాక్చువల్ గా 3 మంత్స్ వ్యూ అలా ఉంటుంది సార్. దీని మీద యావరేజ్ చేయొచ్చా, లేకపోతే హోల్డ్ చేయాలి, లేదంటే ఎగ్జిట్ అవ్వాలి సార్? చెప్పండి. ఓకే, మీరు ఎంతకాలం హోల్డ్ చేయగలరు, చేద్దాం అన్న పర్స్పెక్టివ్? 3 to 6 months నో ప్రాబ్లం సార్. లేదు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటారు, లేదంటే యావరేజ్ చేయొచ్చు ఒకసారి. JBM ఆటో, దే ఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్. JBM ఆటో ఈ మధ్య కొంచెం బాగా పట్టం మనం చూసాము. అలాగే లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక కొంచెం వీక్గానే ఉన్న స్టాక్. మిగతా ఆటోమొబైల్ యాన్సిలరీ స్టాక్స్లో వచ్చిన ఒక అప్ ట్రెండ్ ఈ స్టాక్ అంతగా పార్టిసిపేట్ చేయని స్టాక్. పైగా మొన్న క్వార్టర్లీ రిజల్ట్ చూస్తే కనుక కొంచెం అంతగత ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే మటుకు కొంచెం తక్కువగానే వచ్చింది. కొంచెం డిసప్పాయింట్ చేసినట్టే అనుకోవచ్చు. అండర్లైనింగ్ ట్రెండ్ అయితే కనుక ఇంకా బులిష్గా మారలేదు, ఇంకా కొంచెం వీక్ ట్రెండ్లోనే ఉందనుకోవచ్చు. సో పియర్ కంపారిజన్ చేస్తే మటుకు కొంచెం మిగతా స్టాక్స్తో పోలిస్తే కొంచెం లాగార్డ్గానే ఉందనుకోవచ్చు. సో ప్రస్తుతం మరి వెయిట్ చేయండి. మరి నా ఉద్దేశం అయితే కనుక షార్ట్ టర్మ్ అయితే కనుక కొంచెం కరెక్షన్ ఫర్దర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏమైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో అప్పుడు మళ్ళీ మీరు బై చేయొచ్చు, యావరేజ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ 3% క్రాక్ అయింది, 18,385 ఫ్రెష్ లో. నిఫ్టీ కూడా 7939 ఆడ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 7927 అనుకుంటాను మనకి బ్రెక్సిట్ రోజు వచ్చిన లో. ఆ లో కూడా కట్ అవుతుందేమో అన్న ఇది మనకు కనిపిస్తుంది. చూడాలి, ఎందుకంటే సడన్ ప్యానిక్ మోడ్లోకి మార్కెట్ వచ్చింది అనేది దీని ఒక సంకేతంగా మనం భావించాలి. హైదరాబాద్ నుంచి నరసింహారావు మరొకలు. అదే నరసింహారావు గారు. హలో, శేష్ గారు అండి, చెప్పండి. బాలాసోర్, LIS, ఇండియా సిమెంట్స్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చా అండి? ఫండమెంటల్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? లాంగ్ టర్మ్ అండి, 2 years. ఈ టైంలో ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఏవి వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. బట్ ఫండమెంటల్గా స్ట్రెంగ్త్ ఉన్నాయి అనుకుంటున్న చాలా స్టాక్స్, చాలా సెక్టార్స్ కూడా ఈ డిమాండైజేషన్ దెబ్బకి హారతికరపురంలో కరిగిపోయాయి. బట్ బాలాసోర్, LIS అండ్ ఇండియా సిమెంట్స్. చూడండి, ఇండియా సిమెంట్స్ విషయానికి వస్తే ఫండమెంటల్స్ బాగా, అంటే ఫండమెంటల్స్ పరంగా మనం ఒకటి చూడాలి. ఆ సెక్టారు, తర్వాత సెక్టార్లో ఉన్న మంచి స్టాక్స్, తర్వాత టర్న్ అరౌండ్ స్టోరీస్. అంటే అప్పుడప్పుడు అంటే ఒక్కొక్క సీజన్లో కొన్ని స్టాక్స్ వీక్ ఉన్నా కూడా ఆ ఫండమెంటల్ పరంగా అవి లాభాలు, అంటే లాస్ నుంచి ప్రాఫిట్కి వస్తాయి. అయితే ఇండియా సిమెంట్స్ కూడా అదే విధంగా మంచి ప్రాఫిట్స్ అనేది రీసెంట్గా మనకి పోస్ట్ చేసింది. దానివల్ల ఏంటంటే అది ఫండమెంటల్స్ పరంగా ఓకే అని చెప్తానండి. బట్ కొనుక్కోవచ్చు మీరు, కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో కొనుక్కోమని చెప్తాను. బట్ నెక్స్ట్ వీక్లో, నెక్స్ట్ మంత్లో ప్రాబ్లీ నేను అనుకోవడం కొంచెం మార్కెట్స్లో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది, అప్పుడు మీరు కొనుక్కోండి. తర్వాత బాలసోర్, LIS గురించి మనం చూసాం, స్టీల్ కంపెనీస్ రీసెంట్ డేస్లో బాగా పెరిగాయండి. ఇది కూడా 14 రూపాయల నుంచి 52 రూపీస్ దాకా వచ్చింది. కాబట్టి మెటల్స్లోనే మీరు ఉండాలి అంటే మాత్రం దీనికన్నా మీకు టాటా స్టీల్ వైపే మీరు బై చేయండి. ఈవెన్ టాటా స్టీల్లో కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు టాటా స్టీల్కి వెళ్ళండి. ఇది కూడా ఫండమెంటల్ పరంగా బాలసోర్, LIS కూడా బాగా మంచి ఇప్పుడున్న పరిస్థితులకి బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. దీనికన్నా ఇప్పుడున్న మార్కెట్లో మీకు ఇమీడియట్గా మాత్రం లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరుగుతాయి ఒకవేళ మార్కెట్ రికవర్ అయితే. ఇంతకు ముందులాగా మిడ్ క్యాప్ పెద్ద పెరగవండి. కాబట్టి హిండాల్కో కానీ టాటా స్టీల్ కానీ బై చేసుకోండి. సాయిరామ్ మరో కాలర్. అడగండి సాయిరామ్. హలో, చెప్పండి. నా క్వశ్చన్ శేషు గారికి అండి. నా దగ్గర పికాల్ ఒకటి, డీప్ ఇండస్ట్రీస్ 2 స్టాక్స్ ఉన్నాయి. ఓకే, 2 హై రేట్ లోనే ఉన్నాయి. 30% వరకు క్రాక్ అయినాయి 2 షేర్లు కూడా. ఇది ఇంకా ఎంత డౌన్ వెళ్తుంది, ఎక్కడ మనం యావరేజ్ చేసుకునే అవకాశం ఉంది? లాంగ్ టర్మ్ కోసం 4-5 years వెయిట్ చేస్తాము. ఇంకా ఎంత డౌన్ వెళ్తుంది అనేది చాలా ట్రిక్కీ క్వశ్చన్. ఎందుకంటే ఇంకా ఎవరు ఊహించలేకుండా ఉన్నారు స్టాక్ ఇండెక్స్ల పరంగా పోల్చుకున్నట్టయితే. బట్ స్టాక్ స్పెసిఫిక్ ఇంకా చాలా డౌన్ వెళ్తున్నాయి. అంటే ఎవరు కూడా ఎగ్జాక్ట్గా ఇది 100% ఇది బాటము, తర్వాత ఇక్కడి నుంచి స్టాక్ పడదని ఎవరు కూడా చెప్పలేరండి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే పికాల్ ఆల్రెడీ చూసాం, ఎంత మంచి స్టాక్ అయినా అక్కడ మంచి చెడు అనేది ఫండమెంటల్ ఈవెన్ స్ట్రాంగ్ ఉన్నా కూడా పడ్డం అనేది మార్కెట్ పడితే నేను రిపీటెడ్గా చెప్తూనే ఉంటాను. ఏది కూడా 99.9% ఏ స్టాక్ కూడా ఆగదండి. ఒక రోజు ఆగినా కూడా స్ట్రాంగ్ ఆగినా కూడా మళ్ళీ పక్క రోజు అనేది అది పడడానికి అవకాశం ఉంటుంది. పికాలు, తర్వాత డీప్ ఇండస్ట్రీస్
రెండు కూడా మంచి స్టాక్స్ ఏంటంటే దీప్ ఇండస్ట్రీస్ 220 దగ్గర ఆగాలి, అయితే అది కూడా బ్రేక్ అయింది కాబట్టి ఇంకొంత వీక్నెస్ అనేది రావచ్చు. నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో ఇది 180 and 220 మధ్యలో ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి మీరు నెక్స్ట్ మంత్లో మీరు ప్రైస్ ఎంతవరకు కరెక్షన్ వస్తుందో చూసి మీరే కొనుక్కోండి, మీరే క్లీన్గా అబ్జర్వ్ చేయమని చెప్తాను. క్లోజర్గా నా ఉద్దేశం ప్రకారం 200 క్లోజర్గా వచ్చినప్పుడు మీరు ధైర్యం చేయొచ్చు దీప్ ఇండస్ట్రీస్ని. ఇది కూడా ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే కాబట్టి మీరు కొన్నాక కూడా కొంచెం డౌన్ సైడ్ వచ్చినా కూడా మీరు కంగారు పడకండి. ప్రికాల్ అయితే 82 బిలో వచ్చిందంటే 70-72 దాకా రావచ్చండి. కాబట్టి ఇంకోటి ఆటో ఎంజినీర్కి ఇమీడియట్గా నెగిటివ్ ఉంది కాబట్టి కొంచెం ఇమీడియట్గా ప్రికాల్ అయితే పెరగకపోవచ్చు. మీరు యావరేజ్ బిలో 8 అంటే ఆల్రెడీ 80 దగ్గర ఉంది, క్లోజర్గా 70-72కి వచ్చినప్పుడు మీరు అక్కడ ఆగితే యావరేజ్ చేసుకోండి. విజయలక్ష్మి న్యూజివీడ్ నుంచి మన కాలం. అదే విజయలక్ష్మి గారు, హలో హలో చెప్పండి. విజయలక్ష్మి గారు వినిపిస్తుంది. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మహానగర్ గ్యాస్ 27 ఉన్నాయండి 421లో. ఓకే, ఇప్పుడేమో 749 ఉంది. అది తగ్గుతుంది కదా, అమ్మేసేయచ్చా, కలిపేసేయచ్చా, లేకపోతే ఉంచేసుకోవచ్చా? ఓకే. ఇంకోటి అండి కన్ఫామ్ అండి 38 ఉన్నాయి, షేర్స్ 780లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు అంటారా? ఓకే అండి, చెప్తా. కొంచెం చేసేదాన్ని చెప్పమని చెప్తాను. మహానగర్ గ్యాస్ మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదండి. ఇక్కడ నుంచి అంటే ఆల్రెడీ మీరు 400 ఎంతో నాకు ఎగ్జాక్ట్గా ఏం లేదండి, 421 మంచి రేట్లో కొన్నారు కాబట్టి మీరు బెటర్ ఏంటంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని మీరు క్యాష్తో ఉండండి. ఇదే స్టాక్ మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ మీరు దీన్ని పిక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత సన్ఫార్మా గురించి అడిగారు. సన్ఫార్మా మీకు తక్కువ క్వాంటిటీ కాబట్టి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ మీ రేట్ రాకపోవచ్చేమో, బట్ ఇంతకు ముందులాగా మరీ వన్ సైడెడ్ డౌన్ సైడ్ అయితే చాలా వరకు అంటే 620 ఆ లెవెల్లో బాటమ్ అవుట్ అయిందని అనుకుంటున్నానండి. కాబట్టి మీరు సన్ఫార్మాని హోల్డ్ చేసి మహానగర్ నుంచి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని క్యాష్తో ఉండి వేరే సెక్టరో లేకపోతే దీన్ని మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోమని చెప్తానండి. ఓకే, మరొక మెయిల్ మనం తీసుకుందాం. రామిరెడ్డి అడుగుతున్నారు, ఐడిబిఐ బ్యాంక్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఈ 2 స్టాక్స్ లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? ఐడిబిఐ బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్యగా పెద్ద ఏమీ పెరగలేదు, అదే రేట్లో కొంచెం కన్సాలిడేషన్ అవుతూ కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లు 70-80 రూపాయల మధ్యన ట్రేడ్ అవుతున్న స్టాక్ పెద్ద యాక్టివిటీ మనం చూడలేదు. సో ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయడం మంచిది. దీని బదులు కొంచెం ఫెడరల్ బ్యాంక్ కొంచెం బెటర్ బెట్గా ఉంటుందని నా అభిప్రాయం. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ కూడా మనం చూస్తున్నాము, ఈ మధ్యకాలంలో లిస్ట్ అయినప్పటి నుంచి 280 నుంచి 400 వరకు పెరిగి ఈ మధ్య కొంచెం ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక హై రేట్ నుంచి కరెక్షన్ వచ్చి ఇంచుమించి 320 రూపాయల వరకు రావడం మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం ఇంకా కరెక్షన్ ట్రెండ్లో ఉంది. పైగా ఇవాళ మూమెంట్ చూస్తుంటే కనుక బ్యాంక్స్ అన్నీ కూడా ఒక ఫ్రెష్ కరెక్షన్ వచ్చి ఎంటర్ అయింది కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఏ విధంగా ఇవి రియాక్ట్ అవుతాయి, ఏ విధంగా మూవ్ అవుతాయని మనం వేచి చూడాలి. ప్రస్తుతం బ్యాంక్ని అవాయిడ్ చేయడం మంచిది. 7930 నిఫ్టీ 7927లో అది కూడా కట్ అయ్యేటుంది. ఆల్మోస్ట్ ఒక 3 పాయింట్స్ మాత్రమే కనిపిస్తుంది. ఫ్యూచర్స్లో ఇంకా కట్ అయిందేమో చూడాలి. కావ్య అడుగుతున్నారు, NIT 85 రూపీస్లో వినాయల్ కెమికల్ 73లో తీసుకున్నారు. ఈ టైంలో యావరేజ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వాలా? NIT చూస్తే కనుక 105 రూపాయల నుంచి ఈ మధ్యకాలంలో స్టీప్ కరెక్షన్ బిలో ఒక 70 రూపీస్ కూడా రావడం మనం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక వీక్గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం మీద మటుకు యావరేజింగ్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. కొంచెం ఓవరాల్గా టెక్నాలజీ స్టాక్స్ అన్ని కూడా ఈ లెవెల్లో కొంచెం నిలబడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. బట్ ఇంకా అప్పుడే కొంచెం షార్ట్ టర్మ్ అయితే పూర్తిగా టర్న్ అరౌండ్ కాలేదు. బహుశా ఈ వారం కొంచెం మార్కెట్ స్థిరపడే అవకాశాలు కనిపిస్తుంది ఒక కరెక్షన్ తర్వాత. అలాగే వినాయల్ కెమికల్స్ కూడా చూస్తే కనుక 80 రూపాయల నుంచి మన 55 రూపాయల వరకు కరెక్షన్ రావడం మనం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం వీక్గానే కనిపిస్తుంది. ప్రస్తుతం మటుకు వినయ్ కెమికల్స్ ఫర్దర్గా కరెక్షన్ వచ్చి ఇంచుమించు 50 రూపీస్ దగ్గర కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఇంకొక 4-5 రూపీస్ కరెక్షన్కి ఆస్కారం ఉందనిపిస్తుంది. ప్రస్తుతం 2 స్టాక్స్ యావరేజింగ్ అయితే మటుకు అవాయిడ్ చేయడం మంచిది. వినయల్ కెమికల్స్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ చూస్తే కనుక పెద్ద ప్రాఫిట్స్ ఏం పెద్ద స్ట్రాంగ్గా కనిపిస్తున్నట్టుగా లేదు. ఓకే, ప్రకాశ్ నుంచి కిషోర్ మన కాలర్. అదే కిషోర్ సార్, నా దగ్గర 3 స్టాక్స్ లో పొజిషన్స్ ఉన్నాయి. చెప్పండి. నెక్టార్ లైఫ్ సైన్సెస్ వచ్చేసి 50 షేర్స్ 32 రూపీస్ లో, ఓకే. మన ఇండస్ట్రీస్ 250 షేర్స్ 55 రూపీస్ లో,
మిర్జా ఇంటర్నేషనల్ 200 షేర్స్ 90 రూపీస్ లో ఉన్నాయి సార్. ఓకే. పొజిషన్ ఎలా కంటిన్యూ అవ్వమంటారా ఎంఐ ఓవర్ అంటే మనం ఏం లాస్ట్ బుక్ చేసుకుని బయటికి రావాల్సిన పరిస్థితి ఏం కనిపించలేదండి. ఫండమెంటల్గా మంచి కంపెనీస్ ఆర్ స్ట్రెంత్ స్టాక్స్లో ఉంది అనుకుంటే మనకి వాల్యూ రికూప్ అవుతుంది. నువ్వు అంత దిగుబడి పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. నెక్టార్ లైఫ్, మ్యాన్ ఇండస్ట్రీస్ అండ్ మిర్జా ఇంటర్నేషనల్. చూడండి, ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఉన్న వాటిలో కొంచెం మీరు లాస్ట్లో ఉన్నా కూడా మళ్ళీ రికవరీ అనేది కొంచెం మిర్జా ఇంటర్నేషనల్ రావచ్చు. ఆ నెక్టార్ లైఫ్ సైన్సెస్, ఈవెన్ ఫార్మా అయినా కూడా నెక్టార్ లైఫ్ సైన్సెస్ కన్నా మీరు బెటర్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉండాల్సిందండి. బట్ ఏదైనా కూడా ఇప్పుడు ఇమీడియట్గా అయితే మాత్రం నెక్టార్ లైఫ్ సైన్సెస్ కూడా పెరిగే అవకాశాలు అయితే కనపట్టలేదు. మ్యాన్ ఇండస్ట్రీస్ అయితే ఒకప్పుడు ఇది మంచి కంపెనీ, తర్వాత మేనేజ్మెంట్ మీద అలిగేషన్స్ రావడం, ఆ తర్వాత ఇది క్రాక్ అయిపోయిందండి. అంటే ఇది ఈ మధ్య కాలంలో కొంచెం పైకి వచ్చి అంటే పెరిగి మళ్ళీ స్టాక్లో కూడా కరెక్షన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఈవెన్ మ్యాన్ ఇండస్ట్రీస్ కూడా ఇమీడియట్గా మీ రేట్ అయితే అంటే 40-43 రూపాయల్లో ఉంది. పెద్దగా పెరిగే అవకాశం అయితే కనపట్లేదండి. 52 వీక్ ఐగాని చూసుకుంటే 100 రూపీస్ నుంచి కరెక్ట్ అయింది. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో ఈ స్టాక్ ఆగొచ్చు. బట్ బెటర్ ఏంటంటే ఈసారైనా మంచి స్టాక్స్లో సెలెక్ట్ చేసుకోండి. మిర్జా ఒకటి మీరు యావరేజ్ చేసుకోండి, మిగతా 2 మాత్రం యావరేజ్ వద్దండి. సికింద్రాబాద్ నుంచి నరేంద్ర మన కాలర్. హలో నరేంద్ర సార్, సెంటెక్స్ 80 రూపీస్ లో తీసుకున్నాను సార్ నేను. ఓకే. ఇప్పుడు యావరేజ్ చేయమంటారా దాన్ని? తర్వాత ఇంకోటి ఆర్బీఐ బ్యాంక్ కూడా లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అండి, చెప్పండి. ఓకే. ఆర్బీఎల్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా తీసుకోవచ్చు. మొన్న లిస్ట్ అయినప్పుడు చూస్తే కనుక బాగా పాజిటివ్ సెంటిమెంట్ కనిపించింది. అలాగే ఇన్వెస్టర్ అటెన్షన్ కూడా బాగా అట్రాక్ట్ చేసింది. కాకపోతే కొంచెం ఈ మధ్యకాలంలో మళ్ళీ బ్యాంక్స్ అన్ని కూడా డీప్ కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. కొంచెం వెయిట్ చేయండి. సో ప్రస్తుతానికి ఈ వారం మటుకు కొంచెం అవాయిడ్ చేసి న్యూట్రల్గా ఉంటే మంచిది. సెంటెక్స్ ఈ మధ్య చూస్తున్నాము, బట్ ఓవరాల్గా లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక సెంటెక్స్ బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ 70 రూపాయల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక సెంటెక్స్ ఇంకా కొంచెం వీక్గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం ఇంకా కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సెంటెక్స్ కూడా ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. కాకపోతే మన రిజల్ట్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్ వచ్చింది. కొంచెం ఒక ఏమాత్రం కనుక సింటెక్స్ 65 దగ్గర నిలబడితే అక్కడ బై చేయొచ్చు. సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ 90 రూపీస్లో అండ్ టైటాన్ హోల్డింగ్స్ 416లో తీసుకున్నారు. ఆల్మోస్ట్ 20-30% లాస్లో ఉన్నారు యావరేజ్ను. ఏం చేయొచ్చు 2 స్టాక్స్? చూడండి, క్యామ్లిన్ మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. క్యామ్లిన్ టైటాన్ కంపెనీ గురించి అడిగినట్టున్నారు. టైటాన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా వీక్ అయిన స్టాక్ అండి టైటాన్. ఇది మా మ్యాక్సిమం ఇంకా కరెక్షన్ ఈరోజు 300 దగ్గర ఆగింది. 280 ఆ లెవెల్ దగ్గరకు వచ్చి కరెక్షన్ ఆగిపోయే అవకాశం కనపడుతుంది. క్యామ్లిన్ కూడా మంచి స్టాకేనండి. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఫండమెంటల్స్ పరంగా చాలా అంటే ఈ మధ్యకాలంలో కొంచెం 120 ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ కరెక్ట్ అయింది. బట్ ఇది కూడా 80 బిలో 90 వచ్చినప్పుడు దీన్ని కూడా మీరు క్లోజర్గా 80-82 వస్తుందో రాదో తెలియదు. బట్ వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకోమని చెప్తాను. 2 కూడా చాలా వరకు అంటే డౌన్ సైడ్ అయితే ఇక్కడ నుంచి కొంచెం ఆగినట్టు కనపడుతుంది. రాము యాదవ్, టీసీఎస్ అండ్ హెచ్డిఐఎల్ స్టాక్స్ ఎంటర్ అయ్యేందుకు ఇది రైట్ టైమా మరికొద్ది కాలం ఆగాల? హెచ్డిఎల్ కూడా చూస్తే కనుక బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ అండి. లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక ఈ కరెన్సీ అయినప్పటి నుంచి బాగా అఫెక్టెడ్ స్టాక్. రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా బాగా డీప్ లాసెస్లో కూడా ఉండడం చూసాము. ప్రస్తుతం హెచ్డిఎల్ అవాయిడ్ చేయండి. అలాగే టీసీఎస్ చూస్తే మటుకు ఇవాళ కొంచెం ఐటీ స్టాక్స్ నిలబడినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక బేరిష్ ట్రెండ్ నుంచి బయటపడలేదు. బాగా స్టీప్ కరెక్షన్ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో 2740 రూపాయల నుంచి ఇంచుమించు 2000 వరకు పడిన తర్వాత కొంచెం ఇంకా ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అవ్వాల్సి వస్తుంది. టీసీఎస్ ఒకవేళ 2000 దగ్గర కనుక నిలబడితే అప్పుడు బై చేయొచ్చు. బెంగళూరు నుంచి కుమార్ అడుగుతున్నారు, ఐషర్ మోటార్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అడ్వైస్ చేస్తారా? ఇది కూడా ఆల్మోస్ట్ 26,000 ఆర్డ్ లెవెల్స్ నుంచి 20,000 లెవెల్స్కి వచ్చేసింది. మొన్న స్ట్రైక్ రోజున, సర్జికల్ స్ట్రైక్ రోజున మనకి డిమానిటైజేషన్ ఇంపాక్ట్ 19,000 ఆర్డ్ లెవెల్స్ కూడా వచ్చింది. బట్ స్టిల్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు ఐషర్ మోటార్స్? ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉందండి ఐషర్ మోటార్స్. ఎందుకంటే ఓవరాల్గా మోటార్ ఆటోమొబైల్
సెక్టర్లో ఇదొక్కటే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. వాల్యుయేషన్స్ పరంగా బాగా పిఈ వాల్యుయేషన్స్ మనం చూస్తే బాగా అంటే అంటే ఎంతలో కొంటున్నాము అనేది కూడా చూసుకోవాలి ఒక్కొక్కసారి. కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్. దీని అయితే ప్రస్తుతం అయితే మీరు కొనాలనుకుంటే మాత్రం కొనండి అని కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ మంత్ రావచ్చు. ఈవెన్ 20,000 కూడా బ్రేక్ అయ్యే అవకాశం కనపడుతుంది. 18,000 దాకా రావచ్చు అండి. క్లోజర్గా అక్కడికి వచ్చినప్పుడు మీరు దీన్ని పిక్ చేసుకోమని సజెస్ట్ చేస్తారు. దివ్య యార్లగడ్డ ఉన్నారు, డిఎల్ఎఫ్ 113లో హోల్డ్ చేస్తున్నారు. టార్గెట్ లెవెల్స్ ఏమన్నా చెప్తారా? టెక్నికల్గా ఎలా ఉంది డిఎల్ఎఫ్ కూడా ఈ మధ్య మనం చూసాము బాగా స్టీప్ కరెక్షన్ మనం చూసాము, హై నుంచి బాగా పడుతూ రావడం మనం చూసాము. ఇది కూడా రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం బాగా సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది. కాకపోతే 100 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది, కొంచెం అక్కడ నిలబడే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ కూడా ఇంచుమించు 7% వరకు క్రాక్ డౌన్ అవడంతో డిఎల్ఎఫ్లో మరింత మళ్ళీ షార్ట్ టర్మ్ కన్సర్న్స్ కూడా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రిజల్ట్స్ కూడా మన ఈ మధ్య చూస్తే కనుక కొంచెం వీక్గా రావడము, ఓవరాల్గా సెక్టర్ వైజ్ ఇంకా కొంచెం స్ట్రగ్లింగ్లో ఉంది. కాబట్టి ప్రస్తుతం డిఎల్ఎఫ్ అవాయిడ్ చేయండి. స్వామి అడుగుతున్నారు, టీవీఎస్ మోటార్స్ కంటిన్యూస్గా పడుతుంది, మంచి రిజల్ట్ ఇచ్చినప్పటికీ ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? 700 షేర్స్ 320లో హోల్డ్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలరు? ఇప్పుడు స్పెసిఫిక్ రీజన్ మీకు మార్కెట్లో మంచి రిజల్ట్ వచ్చిన అన్నీ కూడా పడుతున్నాయండి. అంటే రీజన్ అంటే ఒకటి ఆటోమొబైల్ సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది ఈ మనీ ప్రాబ్లం వల్ల అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దాని కారణంగా కూడా ఈ స్టాక్ పడుతుందండి. ఎందుకంటే ఎవరైనా కొనాలనుకుంటే ఇప్పుడు ఇమీడియట్గా క్యాష్ని తీసుకోరు కాబట్టి వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఒకటి సిటీలోనే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అని కాకుండా మనకి రూరల్ బ్యాక్గ్రౌండ్ బేస్డ్ ఎకానమీ కాబట్టి అక్కడ చాలా వరకు క్యాష్లో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి దానివల్ల పోస్ట్ పోన్ చేసుకుంటుంటారు కొనడం అనేది. దానివల్ల నెక్స్ట్ క్వార్టర్కి రిజల్ట్ బాగా ఇది కారణం అండి. బట్ ఏదైనా కూడా 320 దగ్గర ఆగడానికి అవకాశం ఉందండి. సురేష్ రెడ్డి అడుగుతారు, ఎంఆర్ఎఫ్ 10 షేర్స్ బై చేశారు షార్ట్ టర్మ్ గురించి అని, ఏ ప్రైస్లో కూడా మీరు ఎంటర్ అయ్యారో చెప్పుంటే ఇంకా మీకు సరైన సమాధానం దొరికేది. బట్ ఎంఆర్ఎఫ్ మొన్న ర్యాలీలో చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. మనం బాగా విపరీతమైన అప్ ట్రెండ్ తర్వాత ఈ లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక కరెక్షన్లో కూడా కొంచెం ఓవరాల్గా స్థిరంగానే ఉందనుకోవచ్చు. కాకపోతే ఇవాళ ఒక 3.6% వరకు పడిన ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లోనే కనిపిస్తుంది. ఇంకా కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కోసం అయితే మటుకు హోల్డ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఇది లాంగ్ టర్మ్ కోసం తీసుకోవాల్సిన స్టాక్. షార్ట్ టర్మ్లో కరెక్షన్ ట్రెండ్లో ఉంది, ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఒక డిప్లో మళ్ళీ బై చేయొచ్చు. ఓకే, ప్రస్తుతం కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి ఇది రీబౌండ్ అయినట్టు మనకు అనిపిస్తుంది. 7,956 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, 117 పాయింట్స్ డౌన్తో. అండ్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా గ్రీన్గా ఉన్నాయి. 311 పాయింట్స్ డౌన్తో 25,838 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. క్లోజింగ్ రిమార్క్స్ ఏమైనా ఇస్తారా? మళ్ళీ ఇంకొక షార్ప్ రికవరీ అని చెప్పొచ్చు అండి. చాలా ఫాస్ట్గా ఇది ఇంతకుముందు రికవరీ కన్నా ఇది చాలా ఫాస్ట్గా షార్ట్ కవరింగ్ మనకి రావడం చూసాము. అయితే మార్కెట్స్ చూడాలి. ఈరోజు ఫ్యూచర్స్లో లోగా చూసుకుంటే ఇంతకుముందు మీరు మెన్షన్ చేస్తున్నారు ఏదైతే 7927 అండి, ఎగ్జాక్ట్ అదే లో. అయితే నెక్స్ట్ 7920 దగ్గర నిఫ్టీకి సపోర్ట్ ఉంది. క్యాష్లో కానీ ఏవైనా ఫ్యూచర్లో కానీ అది బ్రేక్ అయితే, ఎందుకంటే క్యాష్ ఫ్యూచర్ రెండు ఒకే విధమైన ఒకే లెవెల్స్లో ఉన్నాయి. అది బ్రేక్ అయితే ఫర్దర్గా వీక్ అవుతుంది, లేకపోతే కొంచెం ఈ లెవెల్లో ఆగడానికి అవకాశం ఉంది. దానికి తోడు కొన్ని స్టాక్స్లో షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఎవరైతే లాంగ్స్ ఉన్నారో వాళ్ళు బెటర్ ఏంటంటే కొంచెం వాళ్ళ రేట్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ కమ్మంటాను. షార్ట్ సెల్ చేయాల్సిన వాళ్ళు ఈ రికవరీలో సెలెక్టెడ్ స్టాక్స్ని సెల్ చేయమని చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి ఈ బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి మార్కెట్స్ అట్ 4 ఆర్ క్లోజింగ్ రిపోర్ట్లో కలుసుకుందాం. స్టే విత్ us.